వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. ఏపీని అమ్మకానికి పెట్టారా? జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే మన భూములపై హక్కులు ఆవిరేనా? భూ యాజమాన్యాల హక్కుల చట్టం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాష్ట్ర ప్రజల పాలిట పెనుశాపం కానుందా అంటే అన్ని వర్గాల నుంచి అవునని సమాధానమే వినిపిస్తోంది. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై అన్ని వర్గాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూములపై యాజమాన్య హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందంటూ వాపుతున్నారు. వ్యవసాయ భూములే కాకుండా మున్ముందు ఇళ్లు, ప్లాట్లు, ఖాళీ స్థలాల భద్రతపైన బెంగ పెట్టుకున్నారు. భూ వివాదాల పరిష్కారం పేరుతో చట్టాన్ని తీసుకొస్తామని చెబుతున్నా ఈ చట్టం అనేక వివాదాలకు ఆజ్యం పోసే ప్రమాదం ఉంది. ఉపాధి కోసం ఊరు వదిలి వెళ్లిన వాళ్లు, విదేశాల్లో ఉంటున్న వారు భూములపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితిని కొత్త చట్టం కల్పిస్తోంది. రాజకీయ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న వారికి సైతం ఈ చట్టం అస్త్రంగా ఉపయోగపడనుంది. భూమి మాది అని చెప్పుకోవడమే తప్ప రుజువు చేసుకునేందుకు ఎలాంటి మార్గం కనిపించదు. అధికార పార్టీ నేతల కనుసన్నుల్లో జరిగే ఈ వ్యవహారం అంత తేలిక కాదు. చట్టంలో కీలక పాత్ర పోషించే టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ టీఆర్ఓ నియామకం మొత్తం రాజకీయంగా ముడిపడి ఉండటమే ఇందుకు కారణమని విపక్ష నేతలు పేర్కొంటున్నారు. మన భూమి పక్కనే వైఎస్సార్సీపీ నేత భూమి కూడా ఉంటే, గతంలో సరిహద్దు వివాదాలు కూడా ఉంటే ఇక ఆ భూమిని మర్చిపోవాల్సిందా అనే సందేహం కూడా రైతులు వ్యక్తం చేస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నిబంధనల ప్రకారం ఎవరైనా వ్యక్తులు మన భూమిపై ఫిర్యాదు చేసినా, చివరికి ఎవరు ఫిర్యాదు చేయకున్నా అధికార పార్టీ నియమించే ల్యాండ్ టైటిలింగ్ అధికారి సుమోటోగా తీసుకుని తన భూమి రిజిస్ట్రేషన్ నిలిపేసే ప్రమాదం లేకపోలేదు. భూమి నాదే అని నిరూపించుకునేందుకు అవసరమైన అన్ని పత్రాలున్నా చివరికి దానిని సైతం పెండింగ్ లో పెట్టే వీలు టీఆర్ఓకు కల్పిస్తోంది చట్టం. చిన్న సన్నకారు రైతులు ప్రత్యర్థులతో వేగలేక హైకోర్టుకు వెళ్లే ఆర్థిక స్తోమత లేక చివరికి రాజీ పడాల్సిందే. ఇచ్చిందే బహుమానం అంటూ భూమి అప్పగించాల్సిందే అని ఆందోళనకు గురవుతున్నారు. ల్యాండ్ టైటిలింగ్ నమూనా చట్టంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ చేసిన కీలక సూచనలు సైతం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా విస్మరించిందని విమర్శలు వస్తున్నాయి. ప్రజల భూములు, ఆస్తులను కొల్లగొట్టేందుకు ప్రయత్నం చేస్తున్న ఈ జగన్కు వచ్చే ఎన్నికల్లో ఎందుకు బుద్ధి చెప్పకూడదంటూ ప్రజలు మండిపడిపోతున్నారు.